హాయ్ అండి, నేను మీ హేమశ్రీ. ఇప్పుడు నేను విటమిన్స్ అండ్ మినరల్స్ అలాగే కార్బోహైడ్రేట్స్ కలిగి ఉండి ప్రెగ్నెన్సీ టైంలో ఉపయోగపడే ఒక హెల్తీ డిష్ నేను చూపిస్తాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి సగ్గుబియ్యం పాయసం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సగ్గుబియ్యం, పంచదార, పిస్తా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు. ఈ ఆవు పాలల్లో గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి. ఇది బోన్ స్ట్రెంగ్త్తో పాటు కడుపులో ఉన్న బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని సగ్గుబియ్యాన్ని వేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యే వరకు 5 to 10 minutes ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న 1 గ్లాస్ పాలను యాడ్ చేయాలి. ఇప్పుడు 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ షుగర్ ఇష్టపడని వాళ్ళైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరీ థిక్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఈ ఆవు నెయ్యిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ లోపం రాకుండా కాపాడుతుంది. అలాగే గుడ్ ఫ్యాట్ కలిగి ఉండడం వల్ల కడుపులో ఉన్న బేబీ ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకొని పాయసంలో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, పాయసం రెడీ అయిపోయింది. ఈ సగ్గుబియ్యం పాయసంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తుంది. అలాగే బేబీ కూడా ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేకుండా చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి హేమశ్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.